హాయ్ ఫ్రెండ్స్, మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి పెసర గారెలు. ముందుగా పెసర్లు ఒక డబ్బాడు తీసుకొని ఒక గుప్పెడు వరకు బియ్యం వేసుకొని శుభ్రంగా కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ చక్కగా మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మిక్సీలో వేసుకుంటున్నానండి. కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మనం మిక్సీ వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ అనేది వేసుకోవాలి. పిండి ఈ విధంగా నలిగితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం పిండి మిశ్రమం అంతా కూడా. ఇక్కడ నేను కట్టెలపై అంటించి కళాయి పెట్టి కళాయి వేడెక్కినాక ఆయిల్ వేసానండి. ఆయిల్ కాగిందా లేదా అని చెప్పి కొంచెం పిండి మిశ్రమాన్ని వేసి చూశాను. పిండి అయితే చక్కగా పైకి తేలిందండి. ఇప్పుడు చక్కగా ఒక కవర్ మీద గారెలు అనేవి చేసుకొని వేసుకుంటున్నాను. ఒక్కొక్క ప్రాంతంలో వడలు అని కూడా అంటారండి, మేమైతే గారెలు అంటాము. ఈ విధంగా చక్కగా మనకి కళాయికి సరిపడా వేసేసుకొని కళాయికి సరిపడా వేసుకున్న తర్వాత ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఈ పెసర గారెల్ని వేయించుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతాయి. చక్కగా ఇప్పుడు చిల్లుల గరిటెతో తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. రుబ్బుకునైనా వేసుకోవచ్చండి, నేనైతే రుబ్బలేక మిక్సీలో వేసుకున్నాను. చక్కగా పల్లీల చట్నీతో గారెలు చాలా టేస్టీగా ఉంటాయి పెసర గారెలు. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.